యూపీఎస్సీ ప్రిపరేషన్ భయంగా ఉండొచ్చు ఆర్ కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. వాట్ ఈస్ ద రైట్ పాత్ అని చెప్పి అసలు ఇప్పుడు యూపీఎస్సీ అంటే తెలియదు. కోచింగ్ దగ్గరికి వెళ్ళి మోసపోవడము, మెంటర్షిప్ అండ్ గైడెన్స్ దానిలో మోసపోవడం ఇట్లాంటివి జరిగి ఉంటాయి. 1,00,000 2 లక్షలు వేస్ట్ చేసుకుంటాం. వీఆర్ కంప్లీట్లీ హియర్ టు గైడ్ యూ. మాకు వేరే పని లేదు. అండ్ ఐ హ్యావ్ సమ్ బోనస్ ఆఫర్స్ ఫర్ యూ, లైక్ బోనస్ థింగ్స్ ఫర్ యూ. వాచ్ టిల్ ద ఎండ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ కష్టమే ఆర్ చాలా పెద్దది. ఐ నో, నాకు తెలుసు. అంటే ఒక ఆస్పిరెంట్ వాట్ దే గో త్రూ వెన్ దే స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ ద ప్రిపరేషన్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. తెలుసు. మీరు ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ ఇయర్ కోసం ఎక్సైటెడ్గా ఉండొచ్చు ఆర్ భయంగా ఉండొచ్చు ఆర్ కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. వాట్ ఈస్ ద రైట్ పాత్ అని చెప్పి ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే అటెంప్ట్ ఇచ్చి, లేకుంటే చూద్దామని చెప్పి అటెంప్ట్ ఇచ్చి టెస్ట్ సిరీస్ లేకుంటే కోచింగ్ దగ్గరికి వెళ్ళి మోసపోవడము, మెంటర్షిప్ అండ్ గైడెన్స్ దానిలో మోసపోవడం ఇట్లాంటివి జరిగి ఉంటాయి చాలా మందికి. ఐ అండర్స్టాండ్. బట్ అగైన్ మన గోలే. ఎవరో మోసం చేశారు లేకుంటే ఏదో వర్కౌట్ కాలేదని చెప్పి మన గోల్స్ చేంజ్ అవ్వడం కరెక్ట్ కాదు. సో మన గోల్స్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. సో ఈ జర్నీ ఐ నో నో వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ జర్నీ విచ్ వీఆర్ గోయింగ్ త్రూ. సో ఐ ఆమ్ గోయింగ్ టు ట్రావెల్ దిస్ జర్నీ విత్ యూ. నేను మీ దారిలో నేను తోడుగా ఉంటాను. నేను ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఐ విల్ బీ విత్ యూ. ఐ విల్ గైడ్ యూ హౌ టు గో ఫార్వర్డ్. ఏది మీరు కరెక్ట్, ఏది కాదు, ఎలా ముందటికి వెళ్ళాలి, ఏది బెస్ట్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అండ్ we will do it in your own comfort. Okay, so who am I am Vikram sir. So Vikram Vatini. ఈ నెక్స్ట్ ఇయర్ 2026 కి మనం ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ముందరికి వెళ్దాం, ఆర్ ఈసారి ఫిలిమ్స్ క్లియర్ కాలేదు, ఎలా ముందరికి వెళ్ళాలి, వాళ్ళు రాశారు క్లియర్ అయింది, ఏం చేయాలి, ఇలాంటి ప్లాన్స్. అసలు ఇప్పుడు యూపీఎస్సీ అంటే తెలియదు, ఎలా ఎంటర్ అవ్వాలి, ఇవన్నీ వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ 10 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అరౌండ్ 499 టు ఆల్మోస్ట్ డిగ్రీ కమ్ ఐఏఎస్ వరకు కూడా వీ హ్యావ్ ప్లాన్ ఫర్ యూ. ఓకేనా? ఏ సిచ్యువేషన్లో, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండండి, ఎలాంటి లెవెల్లో అయినా ఉండండి, వీ హ్యావ్ ప్లాన్ ఫ్రమ్ బేసిక్స్ టు బాస్ లెవెల్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మనం ప్లాన్ చేస్తాం డిఫరెంట్ లెవెల్స్ ప్రకారం, సో దట్ యూ కెన్ చూజ్ అకార్డింగ్లీ. మీకు దీనిలో ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనిలో ఏది మీకు అర్థం కాకుండా, ఏది మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా వీఆర్ హియర్ టు గైడ్ యూ. ఓకేనా? You can call us anytime. You can fill the form below and we are completely here to guide you. మాకు వేరే పని లేదు. సో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో, ఎందుకంటే దీనిలో మీకు కొన్ని స్ట్రాటజీస్ దొరుకుతాయి, మీకు కావాల్సిన ప్లాన్ దొరుకుతుంది. అండ్ ఐ హ్యావ్ సమ్ బోనస్ ఆఫర్స్ ఫర్ యూ, లైక్ బోనస్ థింగ్స్ ఫర్ యూ. ఏదో డిస్కౌంట్ కావాలి ఇట్లాంటివి కొన్ని అడుగుతారు కదా. వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ క్రైటీరియా ఫర్ ద స్టూడెంట్స్ హూ వీ కెన్ గివ్ డిస్కౌంట్స్ టు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే మనకు శాలరీస్ ఇవ్వాలి, చాలా ఉంటాయి. సో మన ప్రైజింగ్ కూడా చాలా హెవీగా ఏమి ఉండదు. ఎప్పుడు కూడా మన ఫీ అనేది చాలా మినిమం, మోస్ట్ పీపుల్ అఫోర్డ్ చేసేటట్టే ఉంటుంది. మీరు బయట పెట్టిన దానికన్నా తక్కువనే ఉంటుంది. ఓకేనా? యా. సో మీరు నా స్టూడెంట్స్ రివ్యూస్ చూస్తారు, మీకు తెలుసు హౌ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. సో డోంట్ వరీ, వాచ్ టిల్ ద ఎండ్. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, డిస్కౌంట్స్ కావాలన్నా, ఏదైనా కూడా నేను క్రైటీరియాస్ ఆల్రెడీ దీనిలో ఈ వీడియోలో చేసి పెడతాను ఇప్పుడు. సో చూడండి, లాస్ట్ వరకు చూడండి, మధ్యలో కూడా ఐ విల్ గివ్ అవే ఫ్యూ థింగ్స్. ఓకే? సో మనము ర్యాండమ్ గా ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ మనం క్రియేట్ చేయట్లేదు, మనము ఒక ప్రాపర్ లెవెలింగ్ ప్రకారం వెళ్తున్నాం అనమాట. సో ఒక్కొక్క లెవెల్ కి ఒక్కొక్కరికి పనికి వస్తుంది. వేరెవర్ యూ రిలేట్, ఓకే, దేర్ యూ కెన్ గెట్ ఇన్ టు ద ప్రోగ్రామ్ కదా. అక్కడ నుంచి మీకు స్టార్ట్ చేయొచ్చు. యా, అనవసరంగా ఇప్పుడు చాలా మంది పిల్లలు చూద్దాంలే అని చెప్పి 1,00,000 2 లక్షలు వేస్ట్ చేసుకుంటారు, సంవత్సరం వేస్ట్ చేసుకుంటారు. అలాంటి అవసరం లేదు. ఊరికే చూద్దాం అనుకున్నప్పుడు 500 పెట్టేసి బేసిక్ మినిమం ఐడియా తెచ్చేసుకొని, కొంచెం బేసిక్ చూసుకొని, ప్రీ రికార్డెడ్ కొన్ని ఉంటాయి, పీడిఎఫ్లు కొన్ని ఉంటాయి, అలాంటివి తీసుకొని యూ కెన్ స్టార్ట్ విత్ అవర్ ఐఏఎస్ స్టార్టర్ కిట్. చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే లెవెల్ 1. లెవెల్ 1లో మీకు ఫౌండేషన్ బిల్డర్. ఇది ఫౌండేషన్ బిల్డర్, ఇది టోటల్ బిగినర్స్ అనమాట. ఓకేనా? ఒకవేళ మీరు టోటల్ బిగినర్ కాదు, మీకు దీనికన్నా పెద్దది కావాలంటే యూ కెన్ గో లిటిల్ ఫార్వర్డ్ చేసి ముందరికి వెళ్ళొచ్చు. బట్ మీకు బిగినర్ అన్నప్పుడు ఓపికతో మొత్తం వినండి, మేబీ యూ విల్ అండర్స్టాండ్, ఓకే ఇది నాకు కావాల్సి ఉంటుందేమో అని చెప్పి. సో లెవెల్ 1లో మనకు టోటల్ ఐఏఎస్ స్టార్టర్ కిట్ ఉంటుంది. ఇందులో వీఆర్ గివింగ్ మోర్ దెన్ 1000 పీడిఎఫ్స్. మీకు ప్రతి ఒక్కటి పీవైక్యూస్, ఎన్సీఆర్టీస్ ప్లస్ ఒక 500+ డాక్యుమెంట్స్ మేము తయారు చేసినాయి. టాపర్ స్ట్రాటజీస్, ఎలా చదవాలి, ఎలా నోట్స్ మేకాలి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ పుట్ టు వన్ గెదర్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్స్. అండ్ వీ హ్యావ్ గివెన్ సమ్ బేసిక్ యూట్యూబ్ వీడియోస్ అండ్ హౌ టు స్టార్ట్ ద ప్రిపరేషన్, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్ అని చెప్పి కొన్ని వీడియోస్ అన్ని మీకు అది అక్కడ ఇచ్చినాను. అండ్ మీరు ఒకవేళ దీని ఫీచర్స్ తెలుసుకోవాలంటే మోస్ట్ ప్రాబ్లీ మీకు ఇక్కడ పక్కకు ఒక ఇమేజ్ లాంటిది ఏమైనా వస్తుంది, చూడండి. ఆ ఇమేజ్ లో మీకు క్లియర్ గా ఫీచర్స్ మొత్తం కనబడతాయి. ఓకేనా? ఇది ఐఏఎస్ స్టార్టర్ కిట్.
దిస్ ఈజ్ 499 రూపీస్. సో దీనికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. దానిలోంచి యూ విల్ ఆల్సో గెట్ ఫ్రీ 1-to-1 గైడెన్స్ కాల్ విత్ మీ యాజ్ వెల్. ఒకవేళ మీకు దాని తర్వాత ముందరికి వెళ్ళాలని మీకు అనిపిస్తే యూ విల్ హ్యావ్ ఫ్రీ గైడెన్స్ కాల్ విత్ మీ. సో 1-on-1 ఫ్రీగా పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ అనుకోండి మీరు. ఓకేనా, ఐ విల్ పర్సనలీ గైడ్ యూ, మీ పర్సనల్ ప్లాన్ ప్రకారం ఎలా ముందరికి వెళ్ళాలని చెప్పి నేను చెప్తాను. డన్. సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఐఏఎస్ ఎన్సీఆర్టీ శుభారంభ్ ప్రోగ్రామ్. శుభారంభ్ అంటే మంచి స్టార్ట్ అన్నమాట. శుభారంభ్ ప్రోగ్రామ్ దేని గురించి ఐడియా ఉందా? శుభారంభ్ ప్రోగ్రామ్ ఎన్సీఆర్టీ అని చెప్తున్నాను కదా. ఎన్సీఆర్టీ బేసిక్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బేసిక్స్ అన్ని ఎట్ ఎ వెరీ డెప్త్ వీ హ్యావ్ కవర్డ్. ఓకే, రైట్ నౌ ప్రజెంట్ గా మేము కవర్ చేసే మా ఫుల్ మోస్ట్ ప్రీమియం కోర్సులో ఏదైతే మేము కవర్ చేస్తున్నామో ప్రోగ్రామ్ లో, అవి మేము ఎన్సీఆర్టీ మీరు జస్ట్ బిగినింగ్ ఓకే తెలుసుకుందాం, ఎన్సీఆర్టీ నేర్చుకుందాము, మనం ఇప్పుడు కాదు కదా అట్లాంటిది అనుకుంటే, అలాంటి సిచ్యువేషన్ లో ఉంటే యూ కెన్ గో విత్ దిస్ ఎన్సీఆర్టీ శుభారంభ్ ప్రోగ్రామ్ వేర్ సెల్ఫ్ పేస్ లో మీరు వెళ్తూ ఉంటారు విత్ ఎవ్రీడే టెస్ట్ సిరీస్. అర్థమవుతుందా? 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంత డెప్త్కి వెళ్తున్నానంటే ఎక్కడైనా కూడా 1 month అలా చెప్తారు, రోజుకు 1 గంట 2 గంటలు, అంటే 34 నుంచి 40 గంటలు, మాక్సిమం 100 గంటలు అనుకోండి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు అన్ అదర్ లెవెల్ ఆఫ్ ఆల్మోస్ట్ 200 to 300 hours. చాలా డెప్త్ లో స్టూడెంట్స్ డిస్కషన్ ఉంటుంది లోపల. ఏదైతే మేము ఆల్రెడీ ప్రజెంట్ సీరియస్ స్టూడెంట్స్ తో మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ డిస్కషన్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసి పెట్టాం. సో దట్ మీకు కూడా లైవ్ లో లేకున్నా కూడా లైవ్ లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మీకు ఆ సిచ్యువేషన్ రియాలిటీ ఏంటో వీ హావ్ డిస్కస్డ్. చాలా ఫ్రెండ్లీగా కామెడీగా ఉంటుంది అప్పుడప్పుడు, అండ్ చాలా డెప్త్ లో కూడా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ద కోర్స్ 100% ఎన్సీఆర్టీ అది. అండ్ విత్ ఎవ్రీడే టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మీకు ప్రతిరోజు ఉంటుంది. ఆల్మోస్ట్ 3 to 4 months షెడ్యూల్ ఉంటుంది. దానిలో ఎవ్రీడే యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్ సిరీస్. విత్ ఎవ్రీ క్లాస్ యూ వాచ్ యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్ సిరీస్. మీ షెడ్యూల్ దానిలో ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదవండి. ఆ క్లాస్ అయిపోయినా దాని మీదనే ప్రిన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట, MCQs. సో యూల్ స్టడీ ద ఎన్సీఆర్టీ బుక్, యూల్ స్టడీ ద కోర్స్, యూల్ లిజన్ టు ద క్లాస్ అండ్ యూల్ రైట్ ద టెస్ట్. అండ్ మీకు అక్కడ మీ మార్కులు కూడా కనబడతాయి విత్ యువర్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎవ్రీథింగ్. ఓకేనా, ఇది ఎన్సీఆర్టీ శుభారంభ్. ఇది మనకు చాలా డెప్త్ లో వెళ్తున్నాం, ఆల్మోస్ట్ కోచింగ్ లెవెల్లో వెళ్ళిపోతున్నాం అనమాట. సగం కోచింగ్ ఇక్కడనే అయిపోద్ది మీకు. అర్థమైందా? సగం ఇన్ఫర్మేషన్ ఇక్కడే అయిపోతుంది. బికాస్ వీఆర్ నాట్ జస్ట్ కవరింగ్ బేసిక్స్, వీఆర్ కవరింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ అండ్ గోయింగ్ ఇట్ అ వెరీ డెప్త్ లెవెల్. ఓకేనా, సో వీఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ టు డూ అరౌండ్ 150-200 టెస్ట్లు ఇక్కడే అవుతాయి మీకు, మైక్రో టెస్ట్. సో చాలా డెప్త్ ప్రోగ్రామ్. ఇట్స్ నాట్ లైక్ బయట అమ్మే చాలా చీప్ 1000 rupees 2000 rupees ఆ లెవెల్ ఇట్లా కాదు. దిస్ ఈస్ వెరీ డెప్త్. చాలా సీరియస్ ఉన్నారంటే యూ స్టార్ట్ విత్ దిస్ ఎన్సీఆర్టీ 9999. ఓకేనా, సో ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 10,000 వేసేసుకోండి. 9,000 అరౌండ్ ప్రైస్ కి మీకు ఎన్సీఆర్టీ శుభారంభ్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ స్టార్టెడ్. కంప్లీట్ సెల్ఫ్ పేస్డ్ ప్రోగ్రామ్. మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, కాలేజ్ స్టూడెంట్ అయినా, ఏదైనా కానివ్వండి, హోమ్ మేకర్ అయినా, దిస్ ఈస్ కంప్లీట్లీ సూటబుల్ ఫర్ యూ. డన్. సో గో విత్ దట్. ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ అండ్ డోంట్ వాంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ప్రిపరేషన్ బై స్పెండింగ్ lakhs, దీంతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది మనకేంటి ఫస్ట్ లెవెల్, బిగినర్ లెవెల్, ఈ 2 ప్రోగ్రామ్స్. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అక్యురసీ అండ్ ప్రాక్టీస్ బిల్డర్స్ అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే కొంచెం చదివి ఉంటారు, కొంచెం తెలుసుకొని ఉంటారు. వీళ్ళకు ఇప్పుడు కోర్సెస్, క్లాసెస్ ఇవన్నీ మనతో కావు, ఆ గైడెన్స్ కూడా మాకు అవసరం లేదు, మాకు జస్ట్ టెస్టులు కావాలి, చాలా టెస్టులు కావాలి. అక్కడ ఆ గ్యాంగ్కి ఇది టెస్టులు కావాలి, చాలా టెస్టులు కావాలన్న వాళ్ళకు ఈ ప్రోగ్రామ్స్. ఓకేనా, వీ హ్యావ్ 3 programs హియర్. వన్ ఈజ్ యూపీఎస్సీ ప్రయాస్. ఓకేనా, యూపీఎస్సీ ప్రయాస్, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 3,000 to 4,000 rupees ఉంటుంది. లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్లు అన్ని, ఏవి షార్ట్ టర్మ్ టెస్ట్ సిరీస్లు కాదు. యూపీఎస్సీ ప్రయాస్ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ 2026కి ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎవ్రీడే షెడ్యూల్ ఇస్తారు, ఎవ్రీడే టెస్ట్లు ఉంటాయి. ఓకేనా, ఎవ్రీడే టెస్ట్లు ఎవ్రీడే అవి ఉంటాయి. ప్లస్ దెర్ ఆర్ 10+ other features విచ్ ఐమ్ లిస్టింగ్ హియర్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ రీడ్ ద ఫీచర్స్ యాజ్ వెల్. మీకు కొన్ని లైవ్ గా అవి కూడా ఇస్తున్నాము మేము, పర్సనల్ డెవలప్మెంట్ వి, ప్లస్ ఎలా ముందరికి వెళ్ళాలి, స్ట్రాటజీ సెషన్స్ అన్ని అవి కూడా ఉంటాయి. సో దట్ ఈస్ దర్. ఎన్సీఆర్టీ ప్రిలిమ్స్ ప్రయాస్ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్. అది 3,500 సంథింగ్. ఓకే, ప్రైస్ కూడా అక్కడ మెన్షన్ చేస్తుంటారు, చూసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రయాస్ అయిపోయింది కదా టెస్ట్ సిరీస్. నెక్స్ట్ ఏంటంటే యూపీఎస్సీ మెయిన్స్ మార్గ ఏంటి? మెయిన్స్ మార్గ అనేది లాంగ్ టర్మ్ 1 year టెస్ట్ సిరీస్.
లాంగ్ టర్మ్ 1 year అంటే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 7 to 8 months, సంథింగ్ లైక్ దట్, ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్. అంటే మీకు ఎందుకంటే ఫిబ్రవరి వరకు మీకు టెస్ట్ సిరీస్ రన్ అయితే ఉంటుంది. ఫ్రమ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సో ఆల్మోస్ట్ 8 months టెస్ట్ సిరీస్ అక్కడి వరకు మీకు ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ మనకు ఈ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ కోసం ఎవరైతే కోర్సులు అయిపోయినాయో, క్లాసెస్ అయిపోయినాయో, మీకు కావాలి మెయిన్స్ ఎక్కువ ప్రిపేర్ అవుదాం అనుకున్నప్పుడు మెయిన్ షెడ్యూల్ ఇస్తాము, డైలీ మెయిన్ షెడ్యూల్ ఇస్తాము, డైలీ టెస్టులు పెడతాము, గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, నెంబర్ ఆఫ్ టెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు కవర్ లాట్ ఆఫ్ టెస్ట్. యూ కెన్ సీ ఇన్ ద డాక్యుమెంట్ ఆర్ ప్లీజ్ పుట్ ఇట్. మన నెంబర్ ఆఫ్ టెస్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ అవర్స్ ఏంటి, వాట్ ఎవర్ ఫీచర్స్ ఐమ్ టెలింగ్, ప్లీజ్ ఇక్కడ పెట్టండి. సో దట్ స్టూడెంట్స్ విల్ నో. సో అన్నీ ఉంటాయి అనమాట. దిస్ ఈస్ 16,300 rupees సంథింగ్, 16,000 rupees రౌండ్ ఫిగర్ వేసుకోండి. మెయిన్స్ మార్గా లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ మెయిన్స్ మార్గా దట్ ఈస్ 16,300. ఒకవేళ ఈ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు, మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నారు అంటే దెన్ గో ఫర్ మెయిన్స్ మార్క్. బట్ షార్ట్ వర్జన్ మనకి ఈ ఇయర్ మన దగ్గర పిల్లలు ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళ కోసం వాట్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ బిల్ట్ ఇస్ ఇంటెన్స్ ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్, ఎవ్రీడే టెస్ట్ ప్లస్ వీక్లీ గ్రాండ్ టెస్ట్, 2-3 గ్రాండ్ టెస్ట్లు ఇస్తాం, చాలా రాపిస్తాం. అండ్ ప్రతి ఒక్కరికి నేను స్ట్రాటజీ ఇండివిజువల్గా ఇస్తాను. ఈ ఇయర్ మెయిన్స్ రాసే వాళ్ళకి ఎవ్రీ వన్ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. నేను వాళ్ళకి ఇచ్చేది ఎందుకంటే వాళ్ళ లెవెల్ ప్రకారమే నేను చెప్తాను. వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్ ఉంటే అక్కడి నుంచి ముందరికి ఎట్లా వాళ్ళు చూస్తాను, అసలు ఏం రాదంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్. సో మెయిన్స్ రాసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్స్ ప్రోగ్రామ్ విల్ బి వెరీ మచ్ కస్టమైజ్డ్. ఓకే, మెయిన్స్ ప్రోగ్రామ్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళనో ఈ ఇయర్ మెయిన్స్ రాసే వాళ్ళు కస్టమైజేషన్ ఉంటుంది. అందరికి వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ప్రోగ్రామ్ అయితే నేను చేయను, మెయిన్స్ వాళ్ళకు ఎప్పుడు చేయను. సో దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. బట్ అందరికీ కస్టమైజ్ చేస్తాను. టెస్ట్లో ఒకటే ఉంటే ఎవాల్యుయేషన్ గట్టి చేస్తాం, ఫీడ్బ్యాక్ కూడా పర్సనల్గా 1-on-1 ఇస్తాను మెయిన్స్ వాళ్ళకు, ఈ ఇయర్ రాసే వాళ్ళకు. యా, సో అది మెయిన్స్ మార్గా ఏమో మనకు లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ముక్తి మార్గా ఏమో మనకు ఈ ఇయర్ రాసే వాళ్ళకు, మెయిన్స్ రాసే వాళ్ళకు. ఓకేనా. లాస్ట్ది ఈ టెస్ట్ సిరీస్లో నాకు అక్యురసీ ఇంకా దీనిలో ప్రాక్టీస్ బిల్డర్లో లాస్ట్ కోర్స్ ఏంటంటే యూపీఎస్సి ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్స్ మెయిన్స్ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్. ఇది నెక్స్ట్ 1 year మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు చాలా టెస్టులు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఉంటుంది అనమాట. మెయిన్స్ ప్రిలిమ్స్ కలిపి సిలబస్ ఇంటిగ్రేటెడ్లో ఉంటుంది. అర్థమైందా? ఇంటిగ్రేటెడ్లో మనకు డైలీ మెయిన్స్, డైలీ ప్రిలిమ్స్ 2 టెస్టులు ఉంటాయి, డైలీ షెడ్యూల్ ఉంటుంది. సో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్. దాని ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఇవ్వబోతున్నాము. పక్కకు ఇక్కడ వీల్ పుట్ పేజ్ ద ఫీచర్స్ అండ్ ప్రైజెస్ హియర్. ఇట్స్ 27,000 సంథింగ్. So and see we are going to put in lot of efforts. So price is justified. మీకు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా చూసుకోండి 30 నుంచి 25 నుంచి 30,000 అయితే మీకు ఎక్కడైనా ఉంది టెస్ట్ సిరీస్ కదా. మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ అంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో వేరే వాళ్ళు అన్ని కంపేర్ చేసే ఆ స్టాండర్డ్ ప్రకారం మన స్టాండర్డ్స్ ని చూసుకొని మనం ప్రైజింగ్ చేసినాం. మిగతా వాళ్ళకన్నా తక్కువ ఉండాలి కానీ స్టాండర్డ్ ఎక్కువ ఉండాలనే ఫిలాసఫీలో. గాట్ ఇట్. నెక్స్ట్ లెవెల్ 3. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది నా పర్సనల్ ఫేవరెట్ లెవెల్. యా, ఇది ఫైటర్ మోడ్ లెవెల్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామ్స్. దీనిలో 3 ఉంటాయి. యా, ఫస్ట్ ఏమో ఫుల్ ప్రోగ్రామ్స్, ఒకటి సెల్ఫ్ పేస్డ్ అనమాట. మీరు లైవ్లో రాలేరు, మీకు ఊరికే మాట్లాడడం మాత్రం కాదు, మీరు సొంతంగా చేసేసుకోవాలి. మీకు సెల్ఫ్ పేస్లో కోర్స్ కావాలంటే ఐఏఎస్ ఏకలవ్య ప్రోగ్రామ్ ఉంది, యూపీఎస్సీ ఏకలవ్య ప్రోగ్రామ్. దీనిలో మీకు మన డైలీ షెడ్యూల్ ఉంటుంది, డైలీ క్లాసెస్ రికార్డెడ్ ఇస్తారు, డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఇయర్ మొత్తం ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఒకరు మిస్ అయినా కూడా మనకు సెల్ఫ్ పేస్లో వెళ్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే యూ కెన్ ఇమీడియట్లీ రెజ్యూమ్ ద ప్రిపరేషన్. ఓకే, remaining too many benefits are there, everything is listed here. Yeah, this program's cost is around 37,000 is self paced ఉంటుంది. చాలా beneficial for the people who can't attend live classes. ఎందుకంటే I always prepare my students to come to live, పార్టిసిపేట్ విత్ మీ, టాక్ విత్ మీ. కాకపోతే కుదరని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా దగ్గర చాలా మంది యూఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి టైమింగ్ సెట్ అవ్వదు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, మార్నింగ్ పడుకోవాల్సి వస్తాయి. మన ఇక్కడ హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్స్లో, వాళ్ళకి ఇబ్బంది, ఏ టైంలో ఏం చేస్తుందో తెలియదు. హోమ్ మేకర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కాలేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడో సెట్ అవ్వదు. సెట్ కాని వాళ్ళందరూ గో ఫర్ ఏకలవ్య. అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకోకుండా లక్షలు. దిస్ ఈజ్ ఎనఫ్. ఓకేనా. దిస్ ఈజ్ మన ఫుల్ కోర్స్లో బిగినర్ కోర్స్, ఏదైతే సెల్ఫ్ పేస్లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు. నెక్స్ట్ ఏంటంటే యాక్ట్. యాక్ట్ ఎవ్రీవన్ తెలుసు. అంటే నా స్టూడెంట్స్ బెస్ట్ రివ్యూస్ వచ్చేది నాకు యాక్ట్ నుంచే. యాక్ట్ అంటే యాక్టివ్ కొలాబరేషన్, ట్రైబ్ కలిసి పనిచేస్తాం కదా, ఇట్స్ ఏ ఫుల్ మోడ్ ప్రిపరేషన్ విత్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్. దీనిలో ఏంటంటే
మనకు చాలా పర్సనల్ లెవెల్లో ప్రతిరోజు మనం విత్ ఇంట్రాక్షన్ విల్ గో ఫార్వర్డ్ అండ్ ఫర్ హోల్ ఇయర్ ద ప్రిపరేషన్ విల్ బి దేర్. ఐ విల్ టేక్ పర్సనల్ కేర్ ఆఫ్ దిస్ యాక్ట్ బ్యాచ్ ఆల్వేస్. దిస్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ 50 to 60 people స్టడీయింగ్ అండ్ హై లెవెల్ గ్రూప్ ఉంది. ప్రతిసారి చాలా హై లెవెల్ గ్రూప్ ఉంటుంది. యూ కెన్ సీ ద రివ్యూస్, ఆల్రెడీ సీ ద రివ్యూస్ ఆఫ్ ఇఫ్ యూ డోంట్ సీ విల్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ ఆర్ కాల్ అస్, విల్ సెండ్ ఇట్ టు యూ. స్టూడెంట్ రివ్యూస్ చూద్దాం అనుకుంటే యా అది. ఈ యాక్ట్ ట్రైబ్ ప్రీమియం ఒకటి ఉంది, దానిలో అది 73,000 రూపీస్ కాస్ట్. దిస్ ఈజ్ మోర్ దెన్ కోచింగ్, ఫిక్స్ అయిపోయింది. ఇది మోర్ దెన్ కోచింగ్. నా ఎవరు పాత స్టూడెంట్స్ నాడు కానీ కోచింగ్ కన్నా చాలా ఎక్కువ. వాళ్ళు 800 to 1000 hours ఇస్తారు. ఐ స్పెండ్ మోర్ దెన్ 1300 hours ఫర్ ది స్టూడెంట్స్. ఓకే, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి 1300 hours కన్నా ఎక్కువనే టైం ఇస్తాను నేను. ఆల్మోస్ట్ వాళ్ళకన్నా చాలా ఎక్కువనే ఇస్తున్నాను. అండ్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సిలబస్, వీ హ్యావ్ కంప్లీట్, అది చాలా బాగా ఇచ్చినాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. యా, దిస్ ఇస్ యాక్ట్ ట్రైబ్ ప్రీమియం. ఓకేనా, దిస్ ఇస్ 73,000. ఇది గ్రూప్ మెంటర్షిప్ అనమాట. గ్రూప్ లో మెంటర్షిప్ చేస్తూ ఉంటాము, గ్రూప్ లో ఇంటరాక్షన్స్ కూడా జరుగుతుంటాయి. ఇంకొకటి యాక్ట్ ట్రైబ్ ప్రో ప్రీమియం. దిస్ ఈజ్ గ్రూప్ ఇంటరాక్షన్ విత్ పర్సనలైజ్డ్ గైడెన్స్. ఇది 1,30,000. వై అంటే 1-on-1 కాల్స్ నాతో ఉంటాయి అనమాట. ఐ స్పెండ్ అవర్స్ ఆన్ అవర్స్ స్పెండింగ్ టైమ్ విత్ స్టూడెంట్స్, క్లియరింగ్ ది డౌట్స్ 1-on-1. ఓకేనా, ఏ ఫ్యాకల్టీ అయినా ఇప్పుడు బయటకు వెళ్తే టీచింగ్ చేస్తే 3,000 నుంచి 4,000, 5,000 అయితే పర్ అవర్ ఇస్తారు. సో అంటే వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ ఆఫ్ దట్. సో మనకేంటంటే ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్. నా టైం నేను రాత్రి కూడా చూసుకోకుండా అప్పుడప్పుడు స్టూడెంట్స్ టైం స్పెండ్ చేస్తుంటాను. సో యాక్ట్ ప్రో ప్రీమియంలో ఏంటంటే ఐ విల్ ప్రో యాక్టివ్లీ బీ విత్ యూ ట్రైబ్లో. సో ఇది 1-on-1 గ్రూప్ ఒకటే కాకుండా మనకు 1-on-1 కూడా ఉంటుంది. యాక్ట్ ప్రో ప్రీమియంలో కూడా ఉంటుంది. 73,000 కోర్స్లో కూడా ఇట్ ఈస్ దేర్. ఐ యాక్చువల్లీ టాక్ టు ఎవ్రీ వన్. కాబట్టి ఇక్కడ ఏంటంటే 1,30,000లో నా రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది కంప్లీట్లీ. అంటే యూ కెన్ డిమాండ్ దేర్ కదా. మిగతా దగ్గర గ్రూప్లో చేస్తాను, తర్వాత పర్సనల్ కూడా చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద మీకు అంతా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ ఓన్లీ ప్రీమియం కదా. 73,000 జాయిన్ అయిపోండి. మాక్సిమం ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. కొన్ని అంటే మీకు ఆప్షన్లో కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్, ఆ క్లాసెస్, టెస్ట్ సిరీస్లు ఎక్కువ, పర్సనల్ అవి ఎక్కువ. అంటే మీరు ఫీచర్స్ ఇక్కడ చూస్తూ ఉంటారేమో. ఐ థింక్ యూ కెన్ సీ డిఫరెన్స్. మీకు రెండింటి పక్క పెడతాం, స్క్రీన్ షాట్ పెట్టుకోండి, చూసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే ఫోటో తీసుకొని చూసుకోండి. ఒక సైడ్ యాక్ట్ ట్రైబ్ ప్రీమియం, యాక్ట్ ట్రైబ్ ప్రో ప్రీమియం. ఓకేనా, రెండింటికి ఫీచర్స్ కొంచెం తేడా ఉంటాయి. దీనిలో ఉన్నాయని ప్రో ప్రీమియంలో కూడా ఉంటాయి విత్ ఎక్స్ట్రా ఫీచర్స్. డన్, అవి యూస్ చేసుకోండి, సరిపోద్ది. దట్ ఈస్ వన్. ఆప్షనల్ మన దగ్గర ఆంథ్రోపాలజీ, సోషియాలజీ ఉంది. వెరీ వెరీ గుడ్ రివ్యూస్ వీ హ్యావ్. యా, సోషియాలజీ దగ్గర నుంచి ఆంథ్రోపాలజీ చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. సో యూ కెన్ కంప్లీట్లీ బ్లైండ్లీ, అంటే ఒకసారి మీరు జాయిన్ అయినాక ఒక 1-2 months చూసినాక మీరు యూ స్టార్ట్ ద ఆప్షనల్. ఇబ్బంది ఏం లేదు. ఫీజు వచ్చేసి మాత్రం సేమ్ 33,000 ఉంటుంది. సో దట్స్ సింపుల్. యా, తర్వాత లాస్ట్ 5th లెవెల్, అది ఆప్షనల్ లెవెల్ అనమాట. ఆప్షనల్ లెవెల్ 4th లెవెల్ ఆప్షనల్ లెవెల్. 5th లెవెల్ వచ్చేసి డిగ్రీ ప్లస్ IAS ప్రోగ్రామ్స్. దీనిలో ఏంటంటే మీకు 4 years ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేపిస్తున్నాము, స్టెప్ బై స్టెప్ చేపిస్తాము. మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం కాదు, గట్టిగానే చేపిస్తాము. యా, చాలా గట్టిగా చేపిస్తాము. పర్ ఇయర్ డిగ్రీ ప్లస్ IAS ఇంటిగ్రేటెడ్ అని కానివ్వండి, లేకుంటే మీరు ఆల్రెడీ డిగ్రీ జాయిన్ అయితే దానిలో మీరు మీ ఈ ప్రోగ్రామ్ కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో పర్ ఇయర్ ఇట్స్ 93,000. ఒకవేళ మీరు 4 years ఒకసారి పే చేద్దాం అనుకుంటే ఇట్స్ అరౌండ్ 2,90,000 సంథింగ్. అంటే తక్కువగా పడుతుంది చాలా. సో యూ చూజ్ అకార్డింగ్లీ. మీరు మాట్లాడండి, మా వాళ్ళకి ఫోన్ చేయండి, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ క్లియర్లీ. యా, ఇక్కడ వరకు అయితే మనకు మీరు నో మ్యాటర్ యువర్ బిగినర్, అడ్వాన్స్ స్టూడెంట్ ఆర్ కంప్లీట్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఆర్ యూ నో ఎవ్రీథింగ్, కానీ మీకు ఒక తోడు కావాలి అంటే ఐఎమ్ హియర్ విత్ యూ. యా, ఐఎమ్ హియర్ విత్ యూ. ఎనీ ప్రోగ్రామ్ ఐఎమ్ హియర్ విత్ యూ. ఎస్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్కి మీకు డిస్కౌంట్స్ అవన్నీ చెప్పినాము. సో ఐఎమ్ వెరీ ఫేర్ పర్సన్, ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. నా ఫాలోవర్స్ అందరికి అది తెలుసు ఆల్రెడీ. యా, నా స్టూడెంట్స్ తెలుసు, నా ఫాలోవర్స్ తెలుసు. మీరు నా ఏ వీడియో చూసినా కూడా కన్సిస్టెంట్గా అదే ఉంటుంది. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో మేకింగ్ ఆఫ్ అబౌట్ ద కోర్సెస్ ఇన్ ద లాస్ట్ 1-2 years కదా ఆల్మోస్ట్. సో అంటే నాకు పిల్లలు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వీటికన్నా, మార్కెటింగ్, సేల్స్ కన్నా. సో ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ దట్. ఎనీ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ కెన్ దే కెన్ వౌచ్ ఇట్, మీరు అడగండి కావాలంటే. సో ఫైనల్లీ హెల్ప్ నా సైడ్ నుంచి ఏం హెల్ప్ చేస్తున్నాం. దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి, డిస్కౌంట్ ఎవరికి ఇస్తారంటే పేరెంట్స్ లేని వాళ్ళకు, సింగిల్ మదర్ పేరెంట్ ఉన్న వాళ్ళకు, ఓకేనా, ఆర్ఫన్స్కి, వీళ్ళకు 100% డిస్కౌంట్ విల్ హ్యావ్. సెకండ్, ఫార్మర్స్, వీళ్ళకు ఎవరైతే ఫార్మర్ పేరెంట్స్ ఉంటారో చెప్తున్నా మళ్ళీ. ఇప్పుడు కొంతమంది నాకు లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు, కొంతమంది సార్ పేరెంట్స్ లేరు అని చెప్పారు, ఫార్మర్ పిల్లలు అని చెప్పారు, కానీ డబ్బులు చాలా ఉండే వాళ్ళ దగ్గర. యూనో దే కేమ్ ఇన్ ద సివిక్ హోండా ఇట్లాంటి కార్లలో వచ్చి ఐఫోన్లు, ఐప్యాడ్లు పట్టుకొని వచ్చారు.
డబ్బులు లేని వాళ్ళు, అగైన్ అదొక్కటే కాదు, డబ్బులు కూడా మీ దగ్గర లేవు, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడే దీస్ పీపుల్ విల్ బి గెటింగ్ ద డిస్కౌంట్స్. ఓకేనా. చాలా మంది ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో పెట్టి వేస్ట్ చేసుకొని వచ్చినాం సార్, మీరు నచ్చింది మీ దగ్గర వస్తాం అంటే ముందు మాకు తెలియదు కదా, వాళ్ళ మార్కెటింగ్ చూసి అక్కడికి వెళ్ళిపోయినాం అంటారు. సి ఇప్పుడు ఒక దగ్గర మీరు వేస్ట్ చేసుకున్నామని చెప్పి నన్ను అది చేయలేరు కదా. ఐ విల్ హెల్ప్ యూ అవుట్, బట్ టు నెక్స్ట్ అండ్ ఒకవేళ సరే నిజంగానే జెన్యూన్గా మీకు వేరే దగ్గర వేస్ట్ చేసుకున్నా అని చెప్పి నా దగ్గర అడగండి డిస్కౌంట్. వేరే దగ్గర వేస్ట్ చేసుకున్నా ఇంకా ఇంట్లో డబ్బులు పెట్టడానికి కష్టంగా ఉంది అంటే యూ డెఫినెట్లీ ఆస్క్, బీ జెన్యూన్, బీ రియల్లీ జెన్యూన్. ఎందుకంటే నేను చాలా జెన్యూన్గా మీకు హెల్ప్ చేయబోతున్నాను. మీరు కూడా నాతో జెన్యూన్గా ఉంటేనే దేవుడు చూస్తారు. దేవుడు చూస్తాడు దాన్ని. రిజల్ట్ ర్యాంక్ సో గురువుని ఎప్పుడు మోసం చేయొద్దు. బీ జెన్యూన్. నిజంగా మీరు అట్లాంటి సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ లెట్ మీ నో, లెట్ అవర్ టీమ్ నో, డెఫినెట్లీ హెల్ప్ చేస్తాం. ఓకేనా. థర్డ్ది స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా ఎలా ఏంటంటే నాట్ జస్ట్ ఫ్రీగా సీట్లు ఇవ్వడం కాదు, ఫ్రీగా ఇవ్వాలనుకున్నా కూడా వీ విల్ మేక్ యూ అకౌంటబుల్. ఓకేనా. ఫ్రీగా ఒట్టినే కావాలి కూర్చొని తింటా అంటే కుదరదు. ఓకేనా. అది లైఫ్లో వర్కౌట్గా సోమరిపోతులు తయారవుతారు. స్కాలర్షిప్ టెస్ట్ పెడతాము, నిజంగా జెన్యూన్గా మీ దగ్గర కెపాసిటీ ఉంది, వర్క్ అవుతుంది అన్నప్పుడు ఐ విల్ టేక్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, అండ్ దిస్ విల్ బి కమ్యూనిటీ సర్వీస్ లాంటిది మనం చేస్తాం అనమాట. యూ విల్ బి గెటింగ్ యాక్సెస్ ఫర్ ద ఫుల్ కోర్స్, యూ విల్ బి గెటింగ్ ద ఇవన్నీ మీకు ఏది కావాలో మీ యూపీఎస్సీ జర్నీ మొత్తం నా సైడ్ నుంచి ఉంటుంది. యూ విల్ బి వర్కింగ్ విత్ అస్. ఓకే. ఎలాంటిదంటే మీకు పనికి వచ్చేటి కంటెంట్ బిల్డ్ చేయడము, లేకుంటే టీమ్కి సపోర్ట్ ఇవ్వడం, లేకుంటే క్లాస్లో యాక్టివ్గా ఉండడం, కెమెరా ఆన్ చేసుకోవడము, మైక్ ఆన్ చేసుకోవడం, అందరికన్నా ఎక్కువ ఆన్సర్లు ఇవ్వడం, ఇట్లాంటివి చాలా ఎక్కువ కండిషన్స్ నేను పెడతా. ప్రతి ఒక్కటి మీకు మిమ్మల్ని ర్యాంక్ దగ్గర తీసుకెళ్ళలేదు, బట్ యూ విల్ బి అకౌంటబుల్. ఫ్రీగా తీసేసుకొని నేను టైం పాస్ చేస్తుంటే కుదరదు. అలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేసి, అంటే నా క్లాస్లో ప్రతిరోజు వీడియో ఆన్ చేసి పెట్టాలి, క్లాస్లో ప్రతిరోజు మాట్లాడాలి, అటెండెన్స్ చాలా హై లెవెల్లో ఉండాలి, జెన్యూన్ రిజల్ట్స్ ఉంటే తప్ప యాబ్సెంట్ అవ్వద్దు, అందరికన్నా ఎక్కువ కష్టపడాలి. ఓకేనా. ఇలాంటివి కొన్ని ఉంటాయి. కంటెంట్ బిల్డ్ చేయమంటాను, కంటెంట్ చేయాలి, విచ్ విల్ బి యూస్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఓన్లీ. నో. సో ఇలాంటివి త్రూ స్కాలర్షిప్, ఆ కమ్యూనిటీ సర్వీస్ నుంచి వీఆర్ గోయింగ్ టు గివ్ యూ స్కాలర్షిప్స్. ఇవి మనకు జరుగుతాయి. ఓకేనా. సో డోంట్ ఎవర్ మిస్యూటిలైజ్ ఎనీథింగ్. ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు రిఫర్ సమ్వన్ ఆల్సో, మీరు రిఫర్ చేస్తున్న చాలా మంది నన్ను రిఫర్ చేస్తున్న దగ్గరకు వస్తూ ఉంటారు పిల్లలు. సో మనకు వెరీ హై లాయల్టీ, సగం బ్యాచ్ నాకు రిఫరెన్స్తోనే నిండుతూ ఉంటుంది. సో అఫీషియల్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ అవుట్ సైడ్. సో రిఫరెన్స్ మీరు ఎవరైనా రిఫర్ చేస్తున్నా అంటే ప్లీజ్ మాకు ముందే చెప్పండి, వీళ్ళని నేను రిఫర్ చేస్తున్నాను, నా ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, బయట వాళ్ళు ఉంటారో, వీళ్ళని నేను రిఫర్ చేస్తున్నాను, వీళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు దెర్ విల్ బి ఓవరాల్ 10% రిఫరల్ క్యాష్ బ్యాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, డిస్కౌంట్ ఆర్ క్యాష్ బ్యాక్. 5% మీకు యూ విల్ బి గెటింగ్ బెనిఫిటెడ్, 5% స్టూడెంట్కి డిస్కౌంట్ వస్తుంది. ఇన్ దట్ వే వీ కెన్ వర్క్ ఇట్. ఓకేనా. రిఫరల్ ప్రోగ్రామ్ అనేది మనకు కస్టమర్ స్టూడెంట్ లాయల్టీ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. దట్ వీ డూ. నేను ఎవరైతే చాలా ఎక్కువ మంది, కొంతమంది 2-3 పంపించేస్తూ ఉంటారు, అరే రిఫరల్ ప్రోగ్రామ్ ఏమైనా చేయండి అంటే, వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. యా. సో we want to give back. So give back అనేది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ దట్. ఓకేనా. దిస్ ఈస్ ఓవరాల్ పిక్చర్ ఫర్ యువర్ ఆల్ కోర్సెస్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ ఐ హావ్ కవర్డ్, రైట్? సో ఏమైనా ఇబ్బంది ఉంటే ఎనీథింగ్ యూ లెట్ మీ నో, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. యా. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. జై హింద్.